దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. నీ ప్రార్థనకు జవాబు వస్తుందా? చూడండి, నువ్వు ప్రార్థన చేస్తూ దుఃఖిస్తున్నప్పుడు ఆ ప్రార్థన నీ అక్కర్లు తీరుస్తుందా? నీ దుఃఖ దినములన్నీ కూడా దేవుడు తొలగిస్తున్నాడా? నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ స్థితి మారుతుందా? నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ పేదరికం తొలగిపోతుందా? ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఒక్కసారి నువ్వు గమనించుకోండి. దేవుడి సన్నిధిలో నువ్వు కూర్చున్నావంటే ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన చేస్తూ నీ హృదయం ఎక్కడన్నా పెట్టుకుంటున్నావా? దేని కొరకైనా ఆలోచిస్తున్నావా? నువ్వు నష్టపోయిన దాని కొరకు ఆలోచిస్తున్నావా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రతి దానిని ఆలోచించక నా సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు నేను కార్యములు చేస్తానని దేవుడు చెప్తున్నప్పుడు, ప్రార్థన పూర్వకంగా మన విన్నపములు ఆయనకి మనం అప్పచెప్పినప్పుడు, దేవుడికి సమర్పించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని కార్యం చేయటకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు ఒక్కసారి తెలుసుకోవాలి. నేను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాను దేవుడి సన్నిధిలో, నేను ఏ విధంగా దేవుడిని అడుగుతున్నాను. చూడండి, ప్రార్థన స్థితిగతులు సమస్తం కూడా మారుస్తుంది. ప్రతిదీ కూడా మన అవసరతలు